హలో అండి, నమస్తే. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఏబీపీ సీ ఓటర్ సర్వే చెబుతున్నాయి. 25 లోక్సభ సీట్లలో 20 ఎన్డీఏ కూటమికి, 3 వైసీపీకి వస్తాయని, అయితే దీనికి పూర్తి విరుద్ధంగా టైమ్స్ నౌ సర్వే వైసీపీకి 22, టీడీపీ ఎన్డీఏ కూటమికి 3 సీట్లు వస్తాయని చెప్పి వారు చెప్తున్నారు. అయితే ఈ సర్వేలు ఎంత పూర్తిగా వన్ సైడ్ రిజల్ట్ ఉంటుందని చెప్పి చెప్పలేం. ఎందుకంటే అంచనా వేసే వరకు కూడా అంతుపట్టనంలో విధంగా ఏపీలో నడుస్తుంది. అయితే ఈ లోక్సభ ఎన్నికల కన్నా కూడా అసెంబ్లీ ఎన్నికలు అనేది కీలకమైన. అయితే క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల్లో ఎవరు ఓడుతారు, ఎవరు గెలుస్తారని ప్రిడిక్షన్ అయితే నేను ఇవ్వలేను. ఎందుకంటే ప్రిడిక్షన్ అనేది రాజకీయ వాతావరణం బట్టి ఉంటుంది. పాపులర్గా పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వారిలో ఒక యాంగర్ అనేది ఉంది. ఆ యాంగర్ని ఈ సర్వేలో క్యాప్చర్ చేసి ఉండొచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన వర్గాల్లో వైసీపీ మీద కూడా రావాలని ఉంది. కొన్ని సామాజిక వర్గాల్లో బలంగా వైసీపీ రావాలని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని సామాజిక వర్గాల్లో వైసీపీ రాకూడదని కోరుకుంటున్నారు. ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో వారందరూ కూడా వైసీపీ రావాలని, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వారిలో డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదని చెప్పి వారు వైసీపీ రాకూడదని కోరుకుంటున్నారు. అయితే మనం పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వారిలో భావ వ్యక్తీకరణ అంటే వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. దాన్ని వీరు ఈ సర్వేల్లో క్యాప్చర్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వాళ్ళ అభిప్రాయాన్ని సైలెంట్గా ఓటు ద్వారాలో చేస్తారు. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోలేము. అంటే ఎలక్షన్ వరకు ఇట్లాగే ఉంటుందా అంటే అది చెప్పలేము. ఇట్లాగే ఉంటే ఇప్పుడు ఏబీపీ సీ ఓటర్ సర్వే ప్రకారం వైసీపీ చిత్తుగా ఓడిపోవాలి. అయితే టైమ్స్ నౌ సర్వే ప్రకారం టీడీపీ కనుమరుగవ్వాలి. అయితే వేచి చూద్దాం ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఓకే, థ్యాంక్ యూ.